Hi everyone, welcome to Brain Budge Academy and also welcome to Daily Current Affairs with Mind Maps. ఈరోజు క్లాస్లో మనం జనవరి 28, 2025కి సంబంధించినటువంటి సమ్ మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ విత్ మైండ్ మ్యాప్స్ ద్వారా డిస్కస్ చేయబోతున్నాం. బ్రెయిన్ బడ్జ్ అకాడమీ ప్రొవైడింగ్ డైలీ కరెంట్ అఫైర్స్ విత్ మైండ్ మ్యాప్స్ ఇన్ ఇంగ్లీష్ అండ్ తెలుగు ఆల్సో. సో మీకు తెలుగు అండ్ ఇంగ్లీష్ బోత్ లాంగ్వేజ్లో ఈ మైండ్ మ్యాప్స్ అవైలబుల్ ఉంటాయి. ఈ కరెంట్ అఫైర్స్ మీకు తెలుగు ప్లస్ ఇంగ్లీష్ బోత్ లాంగ్వేజ్లో అవైలబుల్ ఉన్నాయి. సో కాబట్టి ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ అయినా సరే, తెలుగు మీడియంలో ప్రిపేర్ అయ్యేటువంటి స్టూడెంట్స్ అయినా సరే దీన్ని ఫాలో అయ్యేదానికి అవకాశం ఉంటుంది. అలాగే మీకు brainbudgeacademy.com వెబ్సైట్లో ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ తెలుగు ఇంగ్లీష్ బోత్ లాంగ్వేజ్లో వేరియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి మా టీం అప్డేట్ చేస్తూ ఉంటుంది. సో ప్లీజ్ విజిట్ brainbudgeacademy.com వెబ్సైట్ అండ్ ఈ నోట్స్ అంతా కూడా మీరు brainbudgeacademy.com వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఈరోజు కరెంట్ అఫైర్స్లో మొదటిగా ఇంపార్టెంట్ డేస్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ కనుక మనం చూసినట్లయితే వరల్డ్ లెప్రసీ డే, ప్రపంచ కుష్ఠరోగ దినోత్సవం. కెన్ యూ ప్లీజ్ ఆన్సర్ ఎనీవన్? ఎప్పుడు మనం ప్రతి సంవత్సరం ప్రపంచ కుష్ఠరోగ దినోత్సవాన్ని జరుపుకుంటామండి? మీరు ఇమేజ్లో చూస్తే ఇక్కడ జనవరి 26 అనేది ఇచ్చింది. సో అయితే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సినటువంటిది ఏంటంటే ఈ ప్రపంచ కుష్ఠరోగ దినోత్సవం అనేది ప్రతి సంవత్సరం ఒకే డేట్లో మనం జరుపుకోం. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క డేట్ దీనికి మారుతూ ఉంటుంది. సో అది ఎలాగని మీరు అడగొచ్చు. సో ఎలాగా ఇది మారుతుందంటే యాక్చువల్గా ప్రతి సంవత్సరం కూడా ఈ ప్రపంచ కుష్ఠరోగ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారంటే జనవరి నెలలో చివరి ఆదివారం రోజున జరుపుకుంటారు. జనవరి నెలలో చివరి ఆదివారం రోజున. సో ఇప్పుడు 2025వ సంవత్సరానికి గాను జనవరి నెలలో చివరి ఆదివారం ఏ డేట్ను వచ్చింది? జనవరి 26వ తేదీన వచ్చింది. కాబట్టి 2025వ సంవత్సరానికి గాను ప్రపంచ కుష్ఠరోగ దినోత్సవాన్ని మనం ఎప్పుడు జరుపుకుంటాం? జనవరి 26. యూ షుడ్ రిమెంబర్, ఓకేనా? సో ఈ డేట్ అయితే ఇది ఫిక్స్డ్ కాదండి, ఇది మారుతూ ఉంటుంది. ఎందుకంటే ప్రతి సంవత్సరం జనవరి నెలలో చివరి ఆదివారం అనేది ఒకసారి 26 రావచ్చు, ఇంకొకసారి 20 రావచ్చు, సో ఇలా 25 రావచ్చు, ఇలాగా. సో మోస్ట్లీ 25 నుంచి లేకుంటే 23 నుంచి 31 లోపు అనేటువంటిది మనకి ప్రధానంగా ఉంటుంది, లేకుంటే 24 నుంచి 31 మధ్యలో అనేది ఉంటుంది. సో ఈ సంవత్సరం అయితే జనవరి 26వ తేదీన మనం దీన్ని జరుపుకుంటా ఉన్నాం. అండ్ ఈ ప్రపంచ కుష్ఠరోగ దినోత్సవానికి 2025వ సంవత్సరానికి గాను ఒక థీమ్ కూడా నిర్ణయించడం జరిగింది. ఈ థీమ్ ఏంటంటే అందరూ ఏకం కావాలి, చర్య తీసుకోవాలి, నిర్మూలించాలి. సో ఏకం కావాలి, చర్య తీసుకోవాలి, నిర్మూలించాలనేటువంటిది 2025వ సంవత్సరానికి గాను ప్రపంచ కుష్ఠరోగ దినోత్సవం యొక్క థీమ్ అండి. ఇంగ్లీష్లో మీరు చూస్తే యునైట్, యాక్ట్, ఎలిమినేట్. యూ కెన్ సింప్లీ రిమెంబర్ వరల్డ్ లెప్రసీ డే 2025 థీమ్ ఏంటంటే దట్ ఈస్ యుఏఈ. ఒక కంట్రీ నేమ్ అనుకోండి, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లాగా మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. యునైట్, యాక్ట్ అండ్ ఎలిమినేట్. యునైట్, యాక్ట్, ఎలిమినేట్, యుఏఈ. ఈ కరెంట్ అఫైర్కి సంబంధించి దాని యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కాదు, యునైట్, యాక్ట్, ఎలిమినేట్. యూ షుడ్ రిమెంబర్ దిస్, ఓకేనా? అండ్ ఎందుకు మనం దీన్ని జరుపుకుంటా ఉన్నాం, అలాగే ఈ థీమ్ యొక్క ప్రధానమైనటువంటి అర్థం ఏంటి? ఇక్కడ ఏమన్నారు? మొదటిగా ఏకం కావాలి అన్నారు, యునైట్ అన్నారు. ఎవరు ఏకం కావాలి? ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి దేశ ప్రభుత్వాలు ఏకం కావాలి, అలాగే నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ ఏకం కావాలి, అలాగే అనేక రకాలైనటువంటి సంఘాలు ఏకం కావాలి. సో ఇవన్నీ కూడా ఒకదానితో ఒకటి సహాయ సహకారాలు అందించుకోవాలి. దాని ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఈ కుష్ఠరోగాలు ఏవైతే ఉన్నాయో దీన్ని పూర్తిగా నిర్మూలించాలి అనేటువంటిది ఒకటి. మరొకటి మీరు చూస్తే చర్య తీసుకోవాలి. ఎవరు చర్య తీసుకోవాలి? యాక్చువల్గా ప్రతి ఒక్క ప్రభుత్వం కూడా ఇక్కడ చర్య తీసుకోవాలి. అండ్ ప్రతి ఒక్కరు కూడా, ప్రభుత్వమే కాకుండా ఈ ప్రజలతో నివసించేటువంటి ప్రతి ఒక్క పౌరుడు కూడా చర్య తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. చర్య తీసుకొని ఏం చేయాలి? ఈ కుష్ఠరోగం గురించి వారికి అవగాహన కల్పించాలి. ప్రజలకి అవగాహన కల్పించి దాన్ని తొందరగా నిర్ధారణ చేసే విధంగా, వన్స్ ఐడెంటిఫై చేసిన వెంటనే దానికి చికిత్స పొందే విధంగా వారికి అవగాహన కల్పించాలి. ఇలాంటి చర్యలు తీసుకోవాలనేది ప్రధానంగా ఈ థీమ్ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంది. అండ్ మరొకటి నిర్మూలించాలి, ఎలిమినేట్.
సో దీన్ని నిర్మూలించేదానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ లక్ష్యం కుష్ఠరోగాన్ని పూర్తిగా నిర్మూలించాలనేటువంటిది. దానికి సంబంధించినటువంటి చర్యలు ప్రపంచ ఆరోగ్య సంస్థ తీసుకుంటా ఉంది. అదే కాకుండా ప్రతి ఒక్క ప్రభుత్వం కూడా దీనికి సంబంధించినటువంటి చర్యలు తీసుకోవాలనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకేనా. సో అయితే యాక్చువల్గా ఈ ప్రపంచ కుష్ఠరోగ దినోత్సవం అనేది ఈ కుష్ఠరోగం గురించి అవగాహన కల్పించడం కోసంగా 1954వ సంవత్సరంలో రౌల్ ఫోలెరో దీన్ని ప్రారంభించడం జరిగిందండి. 1954వ సంవత్సరంలో రౌల్ ఫోలెరో దీన్ని ప్రారంభించారు. అయితే ఇక్కడ ఈ ప్రపంచ కుష్ఠరోగ దినోత్సవాన్ని మన భారతదేశానికి వచ్చేసరికి మన భారతదేశంలో మనం ఈ విధంగా జనవరి నెలలో ఆఖరి ఆదివారం రోజున జరుపుకోమండి. మన భారతదేశానికి మాత్రం ఈ ప్రపంచ కుష్ఠరోగ దినోత్సవం లేదా మన భారతదేశంలో కుష్ఠరోగ దినోత్సవానికి సంబంధించి ఒక పర్టికులర్ డేట్ని మనం తీసుకోవడం జరిగింది. అది జనవరి 30. ఓకేనా. సో జనవరి 30వ తేదీన మన భారతదేశంలో కుష్ఠరోగ దినోత్సవంగా జరుపుకుంటా ఉన్నాం. ఎందుకంటే యాక్చువల్గా ఈ జనవరి 30 అంటే మనకి గుర్తొచ్చేది మహాత్మా గాంధీ. సో మహాత్మా గాంధీ మరణించినటువంటి రోజు జనవరి 30. సో ఇక్కడ ఇతను ఈ కుష్ఠరోగులకి చేసినటువంటి సేవకి ఇలాంటి వాటికి ప్రధానంగా మహాత్మా గాంధీ యొక్క గౌరవార్థంగా మహాత్మా గాంధీ యొక్క వర్ధంతి రోజున మన భారతదేశంలో జనవరి 30వ తేదీన కుష్ఠరోగ దినోత్సవంగా మనం జరుపుకుంటా ఉన్నాం. సో యూ కెన్ సింప్లీ రిమెంబర్ అండి. సో లాస్ట్ సండే రోజు వచ్చేసి ప్రపంచవ్యాప్తంగా జనవరి నెలలో లాస్ట్ సండే రోజున ప్రపంచ కుష్ఠరోగ దినోత్సవాన్ని జరుపుకుంటాం. అలాగే మన భారతదేశంకి వచ్చేసరికి మహాత్మా గాంధీ యొక్క లాస్ట్ డే, అవునా. సో అతను మరణించారంటే దట్ ఈస్ ద లాస్ట్ డే ఫర్ హిమ్. వాట్ ఈస్ దట్? దట్ ఈస్ జనవరి 30. జనవరి 30న మన భారతదేశంలో కుష్ఠరోగ దినోత్సవంగా మనం జరుపుకుంటా ఉన్నాం. అయితే ఈ ప్రపంచ కుష్ఠరోగ దినోత్సవం ఎందుకు జరుపుకుంటాం? ఇది దేన్ని ప్రధానంగా ఎంకరేజ్ చేస్తూ ఉందంటే కుష్ఠరోగం గురించి అవగాహన పెంచడం కోసంగా ఇది అనేక రకాలటువంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అలాగే కుష్ఠరోగ నిర్మూలన కోసం పనిచేసేటువంటి నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ ఇలాంటివి ఏవైతే ఉన్నాయో సో అలాంటి సంస్థలకి ఈరోజు మద్దతు ఇవ్వడం జరుగుతుంది. అలాగే సామాజిక మాధ్యమాల ద్వారా కానీ వేరే కార్యక్రమాల ద్వారా కానీ సరైనటువంటి సమాచారాన్ని ఈ కుష్ఠరోగం గురించి ప్రజలకి అందించి ఈ విధంగా వారికి దీని గురించి అవగాహన కల్పించడం కానీ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎవరైతే బాధితులు ఉంటారో ఎవరైతే కుష్ఠరోగం సోకినటువంటి వారు ఉంటారో సో వారికి సమాజంలో భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం, అంటే వారు కూడా మిగతా వారితో సమానంగా ఉండే విధంగా వారికి కూడా సరైనటువంటి హక్కులు కల్పించడం అనేటువంటిది దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశంగా మనం చెప్పవచ్చు అండి. సో దిస్ ఈజ్ ద మైండ్ మ్యాప్ ఫర్ ప్రపంచ కుష్ఠరోగ దినోత్సవం. యూ షుడ్ సింప్లీ రిమెంబర్ అండి. మీకు ప్రపంచ కుష్ఠరోగ దినోత్సవం అంటే ఈ మైండ్ మ్యాప్ అనేది మీ మైండ్లోకి రావాలి. సో ఫస్ట్ ఏముంది, మీకు ఇక్కడ తేదీ ఉంది. ఎప్పుడు తేదీ? ఓకే, జనవరి నెలలో లాస్ట్ సండే రోజున. 2025 ఎప్పుడు వచ్చింది? 2025లో మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే 25కి 2025వ సంవత్సరం కాబట్టి దీనికి 1 యాడ్ చేసుకోండి. అప్పుడు 26 జనవరి 26న ఈ సంవత్సరం మనం జరుపుకున్నాం. అండ్ థీమ్ వచ్చేసరికి యునైట్, ఏకం కావాలి, అలాగే దీనికి సంబంధించి చర్య తీసుకోవాలి, అలాగే నిర్మూలించాలి. దిస్ ఇస్ ద థీమ్. ఓకే, యునైట్, యాక్ట్, ఎలిమినేట్. సో ఎలా గుర్తుపెట్టుకుంటారు దీన్ని? సింపుల్గా యుఏఈ. ఓకేనా. ది థీమ్ అంటే మీకు ఒక కంట్రీ నేమ్. ఇక్కడ యుఏఈ అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కాదు, యునైట్, యాక్ట్, ఎలిమినేట్. ఈ విధంగా మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. అయితే మన భారతదేశంకి వచ్చేసరికి మీరు ఆల్రెడీ జనవరి నెలలో లాస్ట్ సండే రోజున ప్రపంచ కుష్ఠరోగ దినోత్సవం అని మీకు తెలుసు. అండ్ మన భారతదేశంకి వచ్చేసరికి మహాత్మా గాంధీ యొక్క గౌరవార్థం మనం జరుపుకుంటా ఉన్నాం. మహాత్మా గాంధీ యొక్క లాస్ట్ డే ఏంటంటే దట్ ఈస్ జనవరి 30. సో మన భారతదేశంలో జనవరి 30న ఈ విధంగా ఈ కుష్ఠరోగ దినోత్సవం అనేది మనం జరుపుకుంటా ఉన్నాం. ఇవి మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది మోస్ట్లీ. నెక్స్ట్ అంతర్జాతీయ అంశాలకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ కనుక మనం చూసినట్లయితే ప్యారిస్ ఏఐ సమ్మిట్, ఏఐ పాలనకి ప్రపంచ ప్రయత్నం. ప్యారిస్ ఏఐ సమ్మిట్ ఏ గ్లోబల్ ఎఫర్ట్ టువర్డ్స్ ఏఐ గవర్నెన్స్. సో ఇప్పుడు అంతా కూడా ప్రతి ఒక్క ఫీల్డ్లో కూడా లైక్ మీరు ఎకానమీ తీసుకున్నా లేకుంటే పరిశోధనల్లో తీసుకున్నా సో ఇలాగా ఈవెన్ మనకి అనేక రకాలైనటువంటి ఫీల్డ్స్లో ఏటిల్లో తీసుకున్నా సరే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నటువంటిది ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధస్సు అంటాం. సో అయితే ఈ గవర్నెన్స్లో ప్రజలని పరిపాలించేటువంటి దాంట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క పాత్ర ఏంది, ఎంతవరకు
పాలనకి ఏఐ ఉపయోగపడుతుంది. ఇలాంటి వాటన్నిటి గురించి కూడా చర్చించడం కోసంగా ప్యారిస్లో, ఫ్రాన్స్ దేశం యొక్క క్యాపిటల్ అయినటువంటి ప్యారిస్లో మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమిట్ని నిర్వహించబోతున్నారండి. సో ఎప్పుడు దీన్ని నిర్వహించబోతున్నారు? సో ప్రధానంగా దీన్ని నిర్వహించబోయేది ఫిబ్రవరి 10, ఫిబ్రవరి 11 2 రోజుల పాటు దీన్ని నిర్వహించబోతున్నారు. దీనికి మన భారతదేశం యొక్క ప్రధాని నరేంద్ర మోడీ కూడా అటెండ్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఇతను కో చైర్గా ఇక్కడ వ్యవహరించడం జరుగుతుంది. దీన్ని నిర్వహించేది ప్యారిస్లో, ఫ్రాన్స్ దేశం యొక్క క్యాపిటల్ అయినటువంటి ప్యారిస్లో. సో కాబట్టి ప్రజెంట్ ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఎమాన్యుయల్ మ్యాక్రాన్ ఈయన దీనికి అధ్యక్షత వహిస్తారు. మన భారతదేశం యొక్క ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ దీనికి కో చైర్గా వ్యవహరించడం జరుగుతుంది. అయితే దీని యొక్క లక్ష్యాలేంటి, దీని యొక్క ఉద్దేశాలేంటి? యాక్చువల్గా యూరోప్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి నాయకుడిగా చేయడమే ఈ సమిట్ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఫ్రాన్స్ అనేది ఐరోపాలో ఉండేటువంటి ఒక కంట్రీ. అలాగే తప్పుదారి మీద సరైనటువంటి సమాచారాన్ని నివారించడం. సో మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూస్ చేస్తూ ఉన్నాం, టెక్నాలజీ యూస్ చేస్తూ ఉన్నాం. సో కాబట్టి వేరే అదర్ వేస్లో కూడా వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. సో రాంగ్ వేస్లో కూడా వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఆ సమాచారాన్ని నివారించాలి అండ్ నైతిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగాన్ని నిర్ధారించాలి. ఈ కృత్రిమ మేధస్ని మనం యూజ్ చేస్తున్నామంటే సో నైతికత దాంట్లో ఉండాలి. సో అలాగా దాన్ని ఎంకరేజ్ చేయాలనేది దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. అండ్ మనం సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు కూడా తీసుకొచ్చున్నాం. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటాం. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు 2015వ సంవత్సరంలో వీటిని స్టార్ట్ చేయడం జరిగింది. 2030వ సంవత్సరం నాటికి వీటిని సాధించాలన్నటువంటి లక్ష్యంతో మనం పనిచేస్తూ ఉన్నాం. ఎన్ని సుస్థిరాభివృద్ధి లక్ష్యాలండి? 17, రైట్? సో ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని సాధించేదానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనకి ఎంతవరకు సహాయపడుతుంది అనేటువంటి అంశాలు కూడా ఈ సమిట్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. అండ్ దీంట్లో అనేక రకాలైనటువంటి భాగస్వాములు పార్టిసిపేట్ చేయబోతున్నారు. వేరు దేశాల ప్రభుత్వాల ప్రధానులు పార్టిసిపేట్ చేయబోతున్నారు. ఆ ప్రభుత్వాల అధినేతలు పార్టిసిపేట్ చేయబోతున్నారు. మన భారతదేశం నుంచి భారత ప్రధాని నరేంద్ర మోడీ దీంట్లో పార్టిసిపేట్ చేయబోతున్నారు. దీంట్లో కో చైర్గా వ్యవహరించబోతున్నారు. అలాగే అనేక రకాలైన అంతర్జాతీయ సంస్థలు, పరిశ్రమల యొక్క నాయకులు, సీఈఓలు వీళ్ళు ఎవరైతే ఉంటారో వీరు కానీ, అలాగే అనేక రకాలైనటువంటి అకాడమిక్స్ లైక్ సంసంధాన పరిశోధకులు ఎవరైతే ఉంటారో వీరు కానీ, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్, కళాకారులు, పౌర సమాజం, సో ఇలాగా చాలామంది ఈ సమిట్లో పార్టిసిపేట్ చేయబోతున్నారు. అండ్ దీనికి అధ్యక్షత వహించేది ఎమాన్యుయల్ మ్యాక్రాన్. ఈయన వచ్చేసి ప్రస్తుతం ఫ్రాన్స్ దేశం యొక్క ప్రెసిడెంట్. కో చైర్గా వ్యవహరించేది మన భారతదేశం యొక్క ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ. అండ్ దీని యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వలన మన మానవ భవిష్యత్తు మీద ప్రపంచ సహకారం ఏ విధంగా ఉంటుందనేటువంటిది, నైతిక ఆర్టిఫిషియల్ మరియు సహకారం మీద ఫ్రాన్స్ యొక్క కట్టుబాటుని కూడా ఈ సమిట్ అనేటువంటిది ప్రధానంగా మనకి తెలియజేస్తూ ఉంది. దీంట్లో వీళ్ళు నిర్వహించేది యాక్చువల్గా 2 days, ఫిబ్రవరి 10, ఫిబ్రవరి 11 2 రోజుల పాటు ఈ సమిట్ నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కన్వర్జెన్స్ ఛాలెంజెస్ అనేటువంటిది తీసుకుంటారంటే ఆవిష్కరణని ప్రదర్శన చేయడం అనేటువంటిది ఒకరోజు వీళ్ళు తీసుకోవడం జరుగుతుంది. అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాజెక్ట్స్ కోసం పిలుపునివ్వడం, అంటే జీవన విధానాన్ని మెరుగుపరచడం, నైతిక దృక్పథంలో కోసంగా వీళ్ళు వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ని వీళ్ళు ఎవరైతే తయారు చేసి ఉంటారో వారిని ఆహ్వానించడం జరుగుతుంది. సో అవి కనుక ఉపయోగపడతాయి అనుకుంటే వాటిని ఇంప్లిమెంట్ చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇలాంటివన్నీ కూడా ఈ సమిట్ ద్వారా నిర్వహించబోతున్నారు. సో దీనికి ప్రైమ్ మినిస్టర్ అటెండ్ అవ్వబోతున్నారు, మన భారతదేశం యొక్క ప్రైమ్ మినిస్టర్. సో యూ షుడ్ రిమెంబర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమిట్, ఫస్ట్ సమిట్ ఇది ప్యారిస్లో నిర్వహించబోతున్నారు ఫిబ్రవరి 10 మరియు 11 తేదీల్లో. నెక్స్ట్ ఇతర రాష్ట్రాలకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్. సాంబార్ ఫెస్టివల్ 2025. సో ఇక్కడ మీరు సాంబార్ అంటే ప్రధానంగా మనకి గుర్తొచ్చేది ఏంటండి? ఫుడ్డా? నో, సాంబార్. దిస్ ఈజ్ ద లేక్, రైట్? సో సాంబార్ అనేటువంటిది మన భారతదేశంలో ఉన్నటువంటి ఒక సరస్సు. ఏ రాష్ట్రంలో ఉంటుంది సాంబార్ అంటే? మనకి ప్రధానంగా గుర్తొచ్చేది రాజస్థాన్. ఓకేనా? ఎలా గుర్తుపెట్టుకోవాలి? మనకి ఆర్ తర్వాత ఎస్ వస్తుంది, అవునా? ఆర్ నెక్స్ట్ ఎస్. సో ఆర్ అంటే రాజస్థాన్ అండ్ ఎస్ అంటే సాంబార్ లేక్. ఓకేనా? సో ఎస్కి ముందు లెటర్ ఆర్ రాజస్థాన్. ఆర్తో మన భారతదేశంలో వచ్చేటువంటి రాష్ట్రం ప్రధానంగా మనం తీసుకుంటే రాజస్థాన్. సో కాబట్టి రాజస్థాన్ రాష్ట్రంలో ఉండేటువంటి లేక్ ఇది సాంబార్ లేక్. సో
ఈ సాంబార్ లేక్ దగ్గర రాజస్థాన్ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం కూడా పండుగని వీళ్ళు నిర్వహించడం జరుగుతుంది, ఒక ఉత్సవం జరుపుకుంటారండి. సో 2025 సంవత్సరానికి గాను సాంబార్ ఉత్సవం అనేటువంటిది ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు. జనవరి 24 నుంచి జనవరి 28 వరకు కూడా దీన్ని వీళ్ళు ఇక్కడ నిర్వహిస్తున్నారు తేదీలు చూస్తే. అండ్ ప్రదేశం సాంబార్ సరస్సు, రాజస్థాన్, భారతదేశం. ఓకే, భారతదేశంలోని రాజస్థాన్ రాష్ట్రంలోని సాంబార్ సరస్సు వద్ద దీన్ని వీళ్ళు నిర్వహిస్తున్నారు. సో టోటల్ మీరు చూస్తే 5 days వీళ్ళు దీన్ని నిర్వహిస్తున్నారు. అండ్ ఎందుకు దీన్ని నిర్వహిస్తున్నారు, దీని యొక్క సంస్కృతి మనం చూస్తే ఇక్కడ ఈ సాంబార్ సరస్సు ఏదైతే ఉందో ఇది చాలా ముఖ్యమైనటువంటిది. మన భారతదేశంలోనే అతి పెద్ద ఇన్లాండ్ సరస్సుగా దీన్ని చెప్పొచ్చు. సాల్ట్ లేక్ అండి. సో ఇండియాస్ లార్జెస్ట్ ఇన్లాండ్ సాల్ట్ వాటర్ లేక్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, యూ షుడ్ రిమెంబర్. ఇండియాస్ లార్జెస్ట్ ఇన్లాండ్ సాల్ట్ వాటర్ లేక్. భారతదేశం యొక్క అతి పెద్ద లోపలి లవణజల సరస్సు, ఇన్లాండ్ లవణజల సరస్సు ఏంటంటే అది సాంబార్ సరస్సు. ఎక్కువగా ఇక్కడ ఉప్పు ఉత్పత్తి చేయడం జరుగుతుంది. ఇది ఉప్పు ఉత్పత్తి కేంద్రంగా కూడా రాజస్థాన్ రాష్ట్రంలో ఉంది. అండ్ ఇక్కడికి ఎక్కువగా పక్షులు కూడా వస్తుంటాయి. ప్రసిద్ధ పక్షుల సంరక్షణ స్థలంగా కూడా ఇది ఉంది. ఫ్లమింగోలు కానీ, స్టార్కులు కానీ, పెలికాన్లు కానీ ఇలాంటి పక్షులు ఎక్కువగా ఈ సాంబార్ సరస్సుకి వస్తూ ఉంటాయి. అలాగే పురాణ ప్రాముఖ్యత మనం చూసినట్టయితే దేవి శాకంబరి ద్వారా నిర్మించబడిందని కూడా చాలామంది ఇక్కడ నమ్ముతారండి. ఈ సాంబార్ సరస్సు అనేటువంటిది దేవి శాకంబరి ద్వారా నిర్మించబడిందని నమ్ముతారు. సో కాబట్టి దాంట్లో భాగంగా ఈ రాజస్థాన్ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం కూడా ఈ సాంబార్ ఉత్సవం అనేది సాంబార్ సరస్సు వద్ద నిర్వహించడం జరుగుతుంది. ఈ ఉత్సవంలో భాగంగా వీళ్ళు జానపద ప్రదర్శనలు చేయడం కానీ, సాంప్రదాయ కళలు అక్కడ ప్రదర్శించడం కానీ, రాజస్థానీ వంటకాలు అక్కడ చేసుకొని వాళ్ళు వాటిని భుజించడం కానీ, మతపరమైనటువంటి మరి సాంస్కృతిక ప్రదర్శనలు అక్కడ నిర్వహించడం కానీ ఇవన్నీ కూడా వీరి యొక్క సంస్కృతిలో భాగంగా ఈ ఉత్సవంలో భాగంగా ఇక్కడ వీళ్ళు చేస్తారు. అలాగే వీటితో పాటుగా కొన్ని సాహస కార్యక్రమాలు కూడా వీళ్ళు ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. లైక్ మీరు ఇమేజ్లో చూస్తున్నట్లు క్లియర్గా ఈ గాలిపటాలు ఇక్కడ ఎగరవేయడం జరుగుతుంది. తర్వాత ఒంటెలు మీరు చూస్తూ ఉన్నారు, ఇక్కడ ఒంటెల ద్వారా వీరు స్వారీ చేస్తారు. అండ్ పారా సైలింగ్ కూడా వీళ్ళు ఇక్కడ చేయడం జరుగుతుంది. ఏటీవీ రైడ్స్ చేస్తారు. పక్షులు ఎక్కువగా ఇక్కడికి వస్తూ ఉంటాయి ఈ టైంలో. సో ఇక్కడ మనం డిస్కస్ చేసినట్టుగా ఫ్లమింగోలు కానీ, స్టార్కులు కానీ, పెలికాన్లు కానీ ఇలాంటి పక్షులు ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో కాబట్టి అక్కడ పక్షుల్ని వీక్షించడం కానీ, అండ్ ఇక్కడ సాంబార్ సరస్సు ఏందో ఆ సాంబార్ సరస్సు యొక్క అందాన్ని అక్కడ విహారం చేయడం కానీ ఇలాంటివన్నీ కూడా ప్రధానంగా సాంబార్ ఉత్సవంలో నిర్వహించేటువంటివి. ఓకే, సో ఇది ఈ సంవత్సరం జనవరి 24న స్టార్ట్ అయింది. జనవరి 28 వరకు కూడా దీన్ని నిర్వహిస్తున్నారు. 5 days పాటు దీన్ని నిర్వహించడం జరుగుతుంది. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ కనుక మనం ఇక్కడ చూసినట్లయితే ఇది ఈరోజు మీకు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్. గైడ్లైన్స్ ఇష్యూడ్ ఫర్ హౌసింగ్ ఫర్ ఆల్ స్కీమ్. ఓకే, సో అందరికీ సొంత ఇల్లు అనేటువంటి పథకం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి కొన్ని గైడ్లైన్స్ రిలీజ్ చేయడం జరిగింది. అంటే ఈ పథకం ఎవరెవరికి వర్తిస్తుంది, దీనికి అర్హులు ఎవరు, ఇలాంటివన్నీ కూడా ప్రధానంగా దీంట్లో వీళ్ళు చెప్పడం జరిగింది. సో అందరికీ ఇల్లు పథకం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలను ఇక్కడ జారీ చేసింది. అయితే ఈ కరెంట్ అఫైర్కి సంబంధించి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎలాంటి మార్గదర్శకాలు రిలీజ్ చేసింది, అండ్ ఇది వచ్చేసి యాక్చువల్గా అందరికీ ఇల్లు అనేటువంటి పథకం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పిలిచేటువంటి ఈ పథకం పేరు. బట్ ఓవరాల్గా ఇండియాలో కూడా ఈ పథకం ఉంది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి పథకం కాబట్టి సో దీని యొక్క ఓవరాల్ అసలు పేరేమిటి, అలాగే దీంట్లో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించడానికి ఇలాంటి అంశాలన్నీ కూడా మనం మైండ్ మ్యాప్ ద్వారా క్లియర్గా చూద్దాం. సో ఇక్కడ ఏపీ హౌసింగ్ ఫర్ ఆల్, ఏపీ హౌసింగ్ ఫర్ ఆల్ ఇది ఎందుకు ప్రస్తుతం వార్తల్లో ఉందంటే దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విపులమైనటువంటి మార్గదర్శకాలని ప్రకటించడం జరిగింది. సో ఈ ప్రకటించిన మార్గదర్శకాలు మనం చూసినట్లయితే ఇక్కడ ఎవరైతే ఇల్లు లేనటువంటి వారు ఉంటారో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వారి కోసం గ్రామీణ ప్రాంతాల్లో అయితే 3 సెంట్ల భూమి ఇస్తారు. అలాగే పట్టణ ప్రాంతాల్లో అయితే 2 సెంట్ల భూమి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఫ్రీ హోల్డ్ హక్కులు ఒక 10 సంవత్సరాల పాటు వారు హక్కులు కలిగి ఉండే విధంగా వారికి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత అర్హత ప్రమాణాలు ఇవి పొందాలంటే వారు ఖచ్చితంగా భూమి కానీ లేకుంటే ఇతర ఇల్లు కానీ లేనటువంటి వారు అయి ఉండాలి. అలాగే ఇతర పథకాల ప్రయోజనాల్ని కూడా పొందనటువంటి వారు అయి ఉండాలి. అండ్ నిర్మించేదానికి వన్స్ వాళ్ళకి కనుక ఈ ప్లాట్ కేటాయించినట్లయితే కేటాయించిన తర్వాత 2 సంవత్సరాల లోపు వాళ్ళు అక్కడ ఇంటిని నిర్మించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఖచ్చితంగా నిర్మించుకోవాలని ఇక్కడ చెప్పారు. అండ్ ఉచిత ఇల్లు స్థలాలు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది దీని ద్వారా. దీని యొక్క లక్ష్యం ఏంటంటే
గృహ అసమానతని తగ్గించడం, ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఉండే విధంగా చేయడం, స్థిరమైనటువంటి అభివృద్ధిని ప్రోత్సహించడం, సమగ్ర సమాచారాన్ని నిర్మించడం అనేటువంటిది సమగ్ర సమాజాన్ని నిర్మించడం అనేది దీని యొక్క లక్ష్యంగా మనం చెప్పొచ్చు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హౌసింగ్ ఫర్ ఆల్ అనేటువంటి పథకానికి సంబంధించి ఇటీవల రిలీజ్ చేసినటువంటి మార్గదర్శకాలు. సో ఈ పథకం అసలు పేరేంటిది? యాక్చువల్లీ ప్రధానమంత్రి ఆవాస్ యోజన అంటాం. సో మనం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పథకం ప్రధానమంత్రి ఆవాస్ యోజన. సో ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో 2 కేటగిరీస్ ఉంటాయి. ఒకటి వచ్చేసి ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్, అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఇల్లు నిర్మించడానికి సంబంధించి, అండ్ ఇంకోటి ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్, పట్టణం, అంటే పట్టణ ప్రాంతాల్లో ఇల్లు లేనటువంటి వారికి ఇల్లు నిర్మించి ఇవ్వడానికి సంబంధించినటువంటిది. అయితే ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ ప్రారంభించింది, దీన్ని ఇందిరా ఆవాస్ యోజన అని చెప్పేసి ప్రారంభించారు. సో తర్వాత 2016 సంవత్సరంలో దీన్ని ఇందిరా ఆవాస్ యోజన నుంచి ప్రధానమంత్రి ఆవాస్ యోజన అని చెప్పేసి ఆ పేరుని మార్చడం జరిగింది. దీన్ని ఇంప్లిమెంట్ చేసేటువంటి మంత్రిత్వ శాఖ గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ. అండ్ ప్రస్తుతం మనం చూస్తే అంటే రీసెంట్గా 2023 వరకు ఇవి వచ్చేసి ఆ గణాంకాలండి. సో 2.85 crore ఇళ్ళకి అనుమతి ఇచ్చారు, 2.22 crore ఇళ్ళకి పూర్తి కూడా అవ్వడం జరిగింది. సో బట్ ఇది వచ్చేసి యాక్చువల్గా 2023 స్టాటిస్టిక్స్. ఈ స్టాటిస్టిక్స్ అంతగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, బట్ మీరు థియరిటికల్ ఎగ్జామ్స్ చేస్తూ ఉన్నట్టయితే ఈ స్టాటిస్టిక్స్ అయితే మీరు గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ లక్ష్యం ఏంటిది? ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకం యొక్క లక్ష్యం ఏంటంటే ఎవరైతే పేదరిక రేఖకి దిగువన ఉంటారో అలాంటి కుటుంబాలకి పక్కా ఇల్లు నిర్మించి ఇవ్వడం. లబ్ధిదారులు ఎవరు? ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి వారు, అలాగే బందీపాలన కార్మికులు కానీ, విధవలు కానీ, అలాగే మాజీ సైనికులు, వికలాంగులు, మైనారిటీలు, వీళ్ళంతా కూడా ఈ పథకంలో అర్హులే అండి. సో ఎంపిక ఎలా చేస్తారంటే 3 దశల ధృవీకరణ ఉంటుంది. 2011 జనాభా లెక్కల ప్రకారంగా తీసుకుంటారు, అలాగే గ్రామ సభ, తర్వాత జియో ట్యాగింగ్. సో ఈ విధంగా ఈ 3 దశల ధృవీకరణ అనేటువంటిది దీంట్లో చేసుకుని దాని ద్వారా వీరిని సెలెక్ట్ చేయడం జరుగుతుంది, అర్హులైనటువంటి వారిని. అండ్ ఖర్చు వచ్చేసరికి ఏదైతే ఈ పథకానికి అయ్యేటువంటి ఖర్చు ఉంటుందో, సో ఆ ఖర్చులు నార్మల్ స్టేట్స్ అయితే 60% కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, 40% ఆ స్టేట్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే స్పెషల్ కేటగిరీ స్టేట్స్ అయ్యేసరికి, స్పెషల్ కేటగిరీ స్టేట్స్ కానీ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కానీ ఇవి వచ్చేసరికి 90% కేంద్రం ఇస్తుంది, 10% ఆ స్టేట్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. తర్వాత యూనియన్ టెరిటరీస్కి వచ్చేసరికి 100% కేంద్రమే ఇస్తుంది. ఈ విధంగా ఖర్చు అనేటువంటిది దీంట్లో ఉంటుందండి. తర్వాత ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ పథకం మనం తీసుకుంటే దీన్ని ప్రారంభించింది 2015 జూన్ 25 అండి. 2015 జూన్ 25 దీన్ని ఇంప్లిమెంట్ చేసేది గృహ నిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ. దీని యొక్క ప్రస్తుత స్థితి ఇది. ఈ విధంగా ఇన్ని హౌసెస్కి అయితే ఇంప్లిమెంటేషన్ చేసేదానికి సంబంధించి ఇప్పటి వరకు అనుమతి ఇచ్చారు, అలాగే పూర్తి చేసినటువంటి హౌసెస్. దీంట్లో ఫీచర్స్ ఏంటి? పట్టణంలో గృహాలు లేనటువంటి వారికి గృహాలు నిర్మించి ఇవ్వడం, మొత్తం పట్టణ ప్రాంతాన్ని కవర్ చేయడం, మహిళల సాధికారతని ప్రోత్సహించడం దీని యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం. సో యాక్చువల్గా హౌసింగ్ ఫర్ ఆల్ ఫర్ ద ఇయర్ 2022 అని చెప్పేసి ఇంతకుముందు మనకి టార్గెట్ ఉండేది. ఈ టార్గెట్ అయితే మనం రీచ్ అయిపోయాం. సో స్టిల్ ఇంకా ఇల్లు లేనటువంటి వారు ఉన్నారు కాబట్టి సో వారి కోసంగా ఈ పథకాన్ని అయితే ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హౌసింగ్ ఫర్ ఆల్, ఏపీ హౌసింగ్ ఫర్ ఆల్ అని చెప్పేసి దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. దానికి సంబంధించిన మార్గదర్శకాలు రీసెంట్గా రిలీజ్ చేశారు. సో యూ కెన్ సింప్లీ రిమెంబర్ దిస్ స్కీమ్. అవునా? సో మీకు ఏపీకి సంబంధించి మార్గదర్శకాలు అవన్నీ కూడా ఏపీ హౌసింగ్ ఫర్ ఆల్ స్కీమ్ ఒక సైడ్ ఈ వైన్ మ్యాప్లో, తర్వాత వచ్చేసరికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన మరో సైడ్, అండ్ ఇది వచ్చేసరికి 2 కేటగిరీస్, ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ అనేది, ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ అనేది. ఓకేనా? క్వశ్చన్ వస్తే 100% మీరు సింపుల్గా ఆన్సర్ చేయొచ్చు. ఐ హోప్ యూ లైక్ దిస్. అండ్ ఇంగ్లీష్కి సంబంధించిన మైండ్ మ్యాప్ కూడా ఇక్కడ ఉంది, యూ కెన్ ఫాలో దిస్. ఓకే, సో ఇవి జనవరి 28, 2025కి సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ విత్ మైండ్ మ్యాప్స్. అండ్ మోర్ కరెంట్ అఫైర్స్ మీరు brainbuzzacademy.com వెబ్సైట్ ద్వారా కూడా చదువుకోవచ్చు. సో ప్లీజ్ విజిట్ brainbuzzacademy.com వెబ్సైట్. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి అండ్ ఆల్సో షేర్ దిస్ వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్. ఓకేనా? సో ఇప్పటివరకు మీరు బ్రెయిన్ బజ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.